ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలోని కొన్ని జంతువులు చాలా గొప్పగా నటిస్తాయి. అవి చనిపోయినట్టుగా నటిస్తున్నప్పుడు అవి బ్రతికున్నాయో లేదో మన మనుషులు కూడా గుర్తించలేరు. ఆ జీవులు చనిపోయినట్టు నటించి వాటిని వేటాడడానికి వచ్చిన జీవుల నుంచి తప్పించుకుంటుంది. సేమ్ అలాగే నటించి వేరే జీవులను కూడా వేటాడుతుంది. అయితే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చనిపోయినట్లుగా నటించే కొన్ని జంతువులను మీకు చూపిస్తాను. నేను ఈ వీడియోలో చెప్పే జంతువుల గురించి తెలుసుకున్న తర్వాత వాటి యాక్టింగ్ స్కిల్స్ ని చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. వాటి గురించి తెలుసుకోవడం కోసం మీరు ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. దానికంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. యాంట్ లయన్. ఫ్రెండ్స్, ఇది ఒక ప్రమాదకరమైన ఇన్సెక్ట్ యొక్క లార్వా. ఇది చాలా సేపటి వరకు చనిపోయినట్లుగా నటించగలదు. ఒక రీసెర్చ్ ప్రకారం ఇది 61 నిమిషాల వరకు చనిపోయినట్టుగా నటించగలదు అని తెలిసింది. దీన్ని వేటాడే జంతువులని ఇది చాలా సులభంగా మోసం చేస్తుంది. ఇది తన జీవిత కాలంలో ఎక్కువ శాతం లార్వాగానే ఉంటుంది. ఇది తన ఆహారంగా వేరే జీవులను వేటాడడానికి ఒక గుంతను తవ్వుతుంది. ఇవి ఎక్కువగా చీమలను, చిన్న చిన్న పురుగులను వేటాడడానికి ఇష్టపడుతుంది. చీమలని వేటాడడానికి ఇవి చిన్న చిన్న గుంతల్ని తవ్వుతాయి. ఆ గుంత లోపల ఇది దాక్కుని ఉంటుంది. ఇక చీమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఆ గుంటలో పడిన వెంటనే వాటిని గట్టిగా పట్టేసుకుని లోపలికి లాక్కునేసి తినేస్తుంది. చిన్నప్పుడు నేను కూడా వీటి గుంటల్లో చీమలు వేసి ఆడుకునేవాడిని. కానీ ఇప్పుడు ఇవి అంతగా కనిపించటం లేదు. అయితే మీరు ఎప్పుడైనా వీటితో ఆడుకున్నారో లేదో కమెంట్ చేసి చెప్పండి. అయితే ఇవి ఎక్కువగా పొడి ప్రాంతాల్లో, ఎడారి ప్రాంతాల్లో కనిపిస్తాయి. రెడ్ బ్యాక్ స్పైడర్. ఫ్రెండ్స్, ఈ స్పైడర్ చూడ్డానికి బ్లాక్ విడో స్పైడర్ లాగా ఉంటుంది. ఇది జంతువులకే కాదు మన మనుషులకు కూడా చాలా ప్రమాదం. నిజానికి ఈ రెడ్ బ్యాక్ స్పైడర్ చాలా విషపూరితమైన ఇన్సెక్ట్. ఇది మనల్ని కుడితే మనం కూడా చనిపోతాం. ఒకవేళ ఈ స్పైడర్ మనల్ని కాటేస్తే దీని విషం నేరుగా మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఈ ఇన్సెక్ట్ ఎక్కువగా ఆస్ట్రేలియాలో కనిపిస్తుంది. దీనికి పురుగులను తినడం అంటే చాలా ఇష్టం. ఇది పురుగులతో పాటు చిన్న చిన్న రెప్టైల్స్ ని, మ్యామల్స్ ని కూడా తింటుంది. ఒకవేళ దీనికి ఎక్కువగా ఆకలి వేస్తే ఇతర జంతువులు వేటాడిన ఆహారాన్ని కూడా దొంగలిస్తుంది. ఒకవేళ ఇది ఏదైనా ప్రమాదాన్ని గుర్తిస్తే వెంటనే చనిపోయినట్లు నటిస్తుంది. దాన్ని చూసిన మిగిలిన జీవులన్నీ ఇది నిజంగానే చనిపోయింది అని అనుకుంటుంది. ఆ సమయంలో ఇది కాళ్ళని దగ్గరగా చేసుకుని ఒక బాల్ లాగా మారుతుంది. ఆ తర్వాత అది అక్కడి నుంచి కొంచెం కూడా కదలకుండా ఉండిపోతుంది. డక్క. ఫ్రెండ్స్, అందంగా కనిపించే బాతులు కూడా చాలా బాగా నటిస్తాయి. ప్రమాదకర సమయంలో ఇవి చనిపోయినట్లుగా నటిస్తాయి. ఈ వీడియోలో ఒక బాతు చనిపోయినట్టుగా నటించడం మీరు క్లియర్ గా చూడవచ్చు. యాక్చువల్ గా బాతులని చాలా జంతువులు వేటాడుతూ ఉంటాయి. రెడ్ ఫాక్స్లు వీటిని చాలా ఎక్కువగా వేటాడతాయి. అందుకనే నక్కలు బాతుల వెనకాల పడినప్పుడు వెంటనే బాతులు చనిపోయినట్లుగా నటిస్తాయి. ఒక రిపోర్ట్ ప్రకారం నక్కలు బాతుల దగ్గరికి వెళ్ళినప్పుడు 50 బాతుల్లో 29 బాతులు చనిపోయినట్లుగా నటించాయని తెలిసింది. ఇది చనిపోయినట్టుగా నటించడం వల్ల చనిపోయాయి అనుకుని నక్కలు కొంచెం ఏమరపాట్లో మెల్లగా తిందాంలే అని అనుకుని ఉండిపోతాయి. అప్పుడే వీటికి పారిపోవడానికి కొంచెం సమయం దొరుకుతుంది. కానీ నక్కలు బాతులు ఈ విధంగా పారిపోతున్నాయి అని గ్రహించేశాయి. అందుకనే ఇవి బాతులను పట్టుకున్న వెంటనే చంపేసి తినేస్తున్నాయి. ఈస్టర్న్ హాగ్నోస్ స్నేక్. ఈ ప్రపంచంలో దాదాపు 200 జాతుల పాములు ఉన్నాయి. కానీ ఈ ఈస్టర్న్ హాగ్నోస్ అనే పాము చాలా విచిత్రమైన పాము. ఈ పాము చాలా గొప్పగా నటిస్తుంది. ఇది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే చనిపోయినట్టుగా నటిస్తుంది. అది చనిపోతున్నట్టుగా ఎంత గొప్పగా నటిస్తుందో మీరు ఈ వీడియోలో చూడవచ్చు. దీన్ని ఎవరైనా టచ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు కోబ్రా లాగా మెడను కిందకు చేసి తలను కిందకు పెడుతుంది. అప్పటికీ కూడా దీన్ని వదలకపోతే ఇది దుర్వాసనను రిలీజ్ చేస్తుంది. ఈ సమయంలో ఇది దీని తలను వెనక్కి తిప్పి నాలుకను బయటపెట్టి చనిపోయినట్లుగా నటిస్తుంది. దీన్ని చూసి జంతువులన్నీ ఇది నిజంగానే చనిపోయింది అని అనుకుంటాయి. పరిస్థితి సాధారణంగా మారగానే ఇది అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. ఈ పాము వీడియోస్ ఇంటర్నెట్ లో చాలా వైరల్ అవుతున్నాయి. చాలా మంది ఈ పాముకి డ్రామా క్వీన్ అని కూడా పేరు పెట్టారు. కొంతమంది ఏమో ఈ పాముకి ఆస్కర్ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాము ఎక్కువగా నార్త్ అమెరికాలో కనిపిస్తుంది. పిగ్మీ గ్రాస్ హోపర్. ఫ్రెండ్స్, ఈ ఇన్సెక్ట్ చూడడానికి ఆకారంలో చాలా చిన్నగా ఉంటుంది. కానీ దీని మెదడు చాలా గొప్పగా పనిచేస్తుంది. ఇది చనిపోయినట్టు చాలా గొప్పగా నటిస్తుంది. మిగిలిన జంతువుల లాగానే ఇది కూడా కదలకుండా ఉండిపోతుంది. ఆ సమయంలో ఇది దీని కాళ్ళను వీలైనంత దూరంగా పెడుతుంది. అలా చేయటం వల్ల దీని ఆకారం చాలా పెద్దగా మారుతుంది. వీటిని వేటాడడానికి ప్రయత్నించిన కప్పలు కూడా వీటిని మింగలేకపోతాయి. అప్పుడు దీనివల్ల ఇది బ్రతుకుండే అవకాశాలు కూడా పెరుగుతాయి. ఎక్కువగా ఈ పురుగులు నదుల దగ్గర నివసిస్తాయి. కొన్ని జాతుల పురుగులు వేడి ప్రాంతాల్లో కూడా నివసిస్తాయి.
రాబిట్ ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడం కోసం కుందేలు కూడా చాలా గొప్పగా నటిస్తుంది. అడవి కుందేళ్లు కావచ్చు లేదా సాధారణ కుందేళ్లు కూడా కావచ్చు, రెండు చనిపోయినట్లుగా చాలా బాగా గొప్పగా నటిస్తాయి. నిజానికి కుందేలు చాలా వేగంగా పారిపోయి చెట్లలో దాక్కుంటాయి. దాదాపు పెద్ద కుందేళ్లన్నీ ఇతర జంతువుల నుంచి తప్పించుకుంటాయి, కానీ కొన్ని సార్లు చిన్న కుందేళ్లు దొరికిపోతాయి. అలాంటప్పుడు ఇవి చనిపోయినట్లుగా నటిస్తాయి. అలాంటి సమయాల్లో ఇవి భూమిపైన పడుకుని కదలకుండా ఉండిపోతాయి. లీఫ్ లిటర్ ఫ్రాగ్స్ ఫ్రెండ్స్, ఎండిపోయిన ఆకుల్లాగా కనిపించే ఈ కప్ప కూడా చనిపోయినట్లుగా యాక్టింగ్ చేయటంలో ఎక్స్పర్ట్. ఏ జంతువైనా దీన్ని వేటాడుతున్నప్పుడు ఇది తన కళ్ళను మూసుకునేసి వెనక్కి తిరిగి పడుకుంటుంది. ఆ సమయంలో దీనికి ప్రాణం లేనట్టుగా అనిపిస్తుంది. అవి దాదాపు 2 నిమిషాల వరకు చనిపోయినట్లుగా నటించగలవు. ఫ్రెండ్స్, ఈ కప్ప ఎలా ప్రాణం లేనట్టుగా నిర్జీవంగా పడిందో మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడవచ్చు. ఈ విధంగా ఇది ఇతర జంతువుల నుంచి తప్పించుకుంటుంది. వీటి శరీర ఆకారం ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి చాలా సహాయపడుతుంది. సైంటిస్టులు కూడా ఈ కప్పల ప్రవర్తన చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మరి ఏ కప్పలు కూడా ఈ విధంగా చనిపోయినట్లు నటించవు. కేవలం ఈ కప్పలు మాత్రమే ఇలా ఎందుకు నటిస్తున్నాయని సైంటిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. లెమన్ షార్క్ ఇది చాలా గొప్పగా ఇతర జంతువులను వేటాడుతుంది, కానీ ఇది కూడా చనిపోయినట్టు నటించే జంతువుల్లో ఒకటి. ఒకవేళ మనం దీని వీపు పైన చేయి వేసి పట్టుకుంటే ఇది చనిపోయినట్టు నటించడం మాత్రమే కాదు, ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది పడుతున్నట్టుగా గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. సైంటిస్టులకు కూడా ఇది ఇలా ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం కాలేదు. ఇది ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఇలా చేస్తుందని వాళ్ళు భావిస్తున్నారు. కొంతమంది ఏమో ఇది వాటి మేటింగ్ బిహేవియర్ అని కూడా అంటున్నారు. లివింగ్ స్టోన్స్ సిక్లేడ్ ప్రతి జంతువు ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి చనిపోయినట్టుగా నటించాల్సిన అవసరం లేదు. కొన్ని జంతువులు ఇతర జంతువులను వేటాడడానికి కూడా చనిపోయినట్లుగా నటిస్తాయి. ఈ చేపే దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్. ఇది ఇతర జంతువులను వేటాడడానికి నీళ్లలో చనిపోయినట్లుగా పడిపోతుంది. ఇక వేరే చేపలు దీనికి దగ్గరగా రాగానే ఇది వెంటనే లేచి వాటిని వేటాడి పూర్తిగా మింగేస్తుంది. ఇది ఒక మాంసాహారి చేప. ఇది చిన్న చేపలతో పాటు ఇన్వర్టిబ్రేట్స్ ని కూడా తింటుంది. ఇన్వర్టిబ్రేట్స్ అంటే ఎముకలు లేని జీవులు. ఉదాహరణకు చెప్పాలంటే ఆక్టోపస్ లాంటివి. ఇది సాధారణంగా మంచి నీళ్లలో నివసిస్తుంది. ఇది ఎక్కువగా దక్షిణాఫ్రికాలోని మలావి నదిలో కనిపిస్తుంది. వర్జీనియా ఓపోసుమ్ ఫ్రెండ్స్, ఈ జంతువు గురించి చెప్పాలంటే చనిపోయినట్లు నటించే జంతువుల్లో ఇది ఒక సూపర్ స్టార్. ఇది నటించినట్లుగా మరే జంతువు నటించలేదు. చనిపోయినట్లు నటించే జంతువుల గురించి మాట్లాడుకుంటే ఆ లిస్ట్ లో దీని పేరు ఖచ్చితంగా ఉంటుంది. చనిపోయినట్లు నటించే జంతువులకి ఇది ఒక గొప్ప ఉదాహరణ. దీనికి ఏదైనా ప్రమాదం వస్తుందని తెలిసినా వెంటనే చనిపోయినట్లుగా నటించేస్తుంది. చాలా జంతువులు దీన్ని చూసి నిజంగానే చనిపోయిందేమో అని అనుకుంటాయి. మన మనుషులు కూడా ఇది బ్రతికుందో లేదా చనిపోయిందో గుర్తించలేరు. పులులన్నీ సింహాలని చూసిన వెంటనే ఇది నోరు తెరిచి దాని నాలుకను బయటపెట్టి పడిపోతాయి. దీన్ని ఎంత కదిలించినా కూడా అప్పుడు అది అస్సలు కదలదు. అలాగే ఇది దాని యానల్ గ్లాండ్స్ నుంచి అత్యంత దుర్వాసన వెదజల్లే ఒక లిక్విడ్ ని కూడా రిలీజ్ చేస్తుంది. అప్పుడు దీని దగ్గరకు ఏ జీవి రాదు. ఫ్రెండ్స్, నిజానికి ఇది ఒక న్యాచురల్ డిఫెన్సివ్ మెకానిజం. ఈ విధంగా ఇతర జంతువుల నుంచి తప్పించుకోవడానికి ఇది ఇలా చేస్తుంది. నటించడంలో PhD చేసిన ఈ జంతువుని నార్త్ అమెరికన్ ఓపోసమ్ అని కూడా అంటారు. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ముఖ్యంగా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి.